ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ షగుఫ్తా గారు. హాయ్. షగుఫ్తా గారు, చిన్న చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు ఈ మధ్య కాలంలో? ఒకటండి, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది ఇది. హార్ట్ అటాక్ అనేది ఒక పెద్ద లైఫ్ స్టైల్ డిజార్డర్ అంట నేను. ఎందుకంటే హెల్దీగా ఉంటుంది హార్ట్. ఎప్పుడు మనం కరెక్ట్గా వర్కౌట్స్ చేసుకొని, కరెక్ట్గా ఫుడ్ తిని, మన బాడీలో కరెక్ట్గా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకొని, ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే, బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే స్లీప్ నిద్ర డిస్టర్బెన్స్ లేదు. మనిషికి ఒక్క నిద్ర అనేది రకరకాల రోగాలను క్రియేట్ చేసి పెడుతుంది కరెక్ట్గా లేకపోతే. ప్రాపర్ స్లీప్ ఉండాలి. కళ్ళు పడుకోవడం కాదు కదా, బ్రెయిన్ బాడీ రిలాక్స్ అవ్వాలి. అవ్వాలి. సో మనము 7 to 8 hours డీప్ స్లీప్ ఉండాలండి మనిషికి. డీప్ స్లీప్ ఉంటే గట్ హెల్దీగా ఉంటుంది. గట్ హెల్దీగా ఉంటే టైంకి ఫుడ్ తింటాం, మంచి న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఆ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటే ఏవి ఇంబ్యాలెన్సెస్ ఉండవు హార్మోన్స్, అప్పుడు హార్ట్ హెల్దీగా ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఎవరికైనా సరే ఫస్ట్ ఒక వయసు కాదు, చిన్న వయసు వాళ్ళకి ఈ మధ్య కోవిడ్ తర్వాత మనం ఎక్కువ చూస్తున్నాం హార్ట్ అటాక్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, ఇది చేసింది, అది చేసింది, ఆ టెన్షన్ ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఎక్కువ, నిద్ర లేకు అంటే లైక్ ఈ వర్క్ అంతా నైట్ షిఫ్ట్ చేసుకోవాలి కొంతమంది. ఆరోగ్యం ఒకసారి పాడైతే మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకోవడం మన వల్ల కాదు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అన్న విషయాన్ని వదిలేసి ప్రశాంతంగా ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి, ఎర్లీగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. ఈ 2 కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్గా చెప్తున్నాను, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కాదు కదా. మీరు ఏ ప్రాబ్లంతో ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం కూడా పోతుంది. ఆహారం గురించి మీ అందరికి తెలుసు, ఎందుకంటే ఏం తినాలి ఏం తినకూడదు మంచి అవగాహన కూడా ఉంది. మనం కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాం. అంటే హార్ట్ ప్రాబ్లం గురించి మనం పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి యంగ్స్టర్స్ ఓవర్ థింకింగ్ వదిలేసేయండి. అయిపోయిన దాన్ని వదిలేసి ప్రజెంట్ టెన్స్ లో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది, ప్రజెంట్ బాగుంటుంది, ఫాస్ట్ బాగుంటుంది. సో కరెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎందుకు టెన్షన్? సో ఏదో వీడియో చూస్తుంటారు. ఇప్పుడు వీడియోస్కి ఎక్కువ ఎడిక్టెడ్ అయిపోయారు యంగ్స్టర్స్ అయితే ఎస్పెషల్లీ. ఆ వీడియో చూసి వాళ్ళకి వచ్చింది ఇమీడియట్ గా ఆ టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మనకు తెలుసు కదా మన ఫిజికల్ బాడీ ఎలా ఉంది. టెస్ట్లకి వెళ్ళే ముందు మీరు కరెక్ట్ చేయట్లేదు కాబట్టి టెస్ట్లకి వెళ్తున్నారు. ఆ టెస్ట్లు కూడా డెఫినెట్ గా రాంగ్ వస్తుంది, ఎందుకంటే మీరు కరెక్ట్ చేయట్లేదు లైఫ్ స్టైల్. నిద్రపోండి, ఫస్ట్ టైంకి తినండి, నీళ్లు ప్రాపర్ గా తాగండి, ఇవన్నీ మెయింటైన్ చేయండి. డెఫినెట్ గా మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఆ నమ్మకంతో వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, అప్పుడు రిపోర్ట్స్ కరెక్ట్ వస్తాయి. మీరు చేసేవన్నీ రాంగ్ అయ్యి ఒక వీడియో ఎక్కడో చూసి అది వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే అబ్నార్మల్ వచ్చి ఆ టెన్షన్తో ఇంకా రకరకాల రోగాలు. హార్ట్ అనేది మనం ఎంత హ్యాపీగా ఉంటే అన్ని రోగాలు రాకుండా కాపాడుతుంది. హార్ట్ బిగ్గెస్ట్ ఆర్గాన్, అది ఆగిపోతే ఖతం లైఫ్. హార్ట్ని చాలా ప్రొటెక్టివ్గా హ్యాపీగా ఉంచాలి అంటే ఫస్ట్ మనం త్రూఅవుట్ ద డే లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి. తొందరగా పడుకోండి, దయచేసి తొందరగా పడుకోండి. అట్లీస్ట్ మీరు 9:30కి పడుకోవాలని టైం పెట్టుకుంటే 10 కన్నా పడుకుంటారు. మీరు పడుకోవడం 12 కల్లా పడుకోవాలంటే 1 అయిపోతుంది, 2 అయిపోతుంది. ఎర్లీ స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది కావాలని మొబైల్స్ చూడడము, రకరకాల ఓవర్గా థింక్ చేయడము, లేట్గా తినడం, వీటి వల్ల కావాలని నిద్ర పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో డెఫినెట్గా నిద్ర కొంచెం లేట్గా పోవడము, వీకెండ్ స్పెషల్గా వీకెండ్స్ వచ్చిందంటే ఒక బ్రేక్ త్రూగా ఫిక్స్ అయిపోయారు. ఇది నా టైం, నేను ఎప్పుడైనా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, రేపు హాలిడే కదా అన్నట్టు పోతున్నారు. కానీ మన హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. వెళ్తున్నాము, వీకెండ్ వచ్చినా వీక్ డే వచ్చినా హార్ట్ అనేది ఎప్పుడు లబ్డబ్ కొట్టుకోవాల్సిందే. దానికి వీకెండ్ ఉండదు, వీక్ డే ఉండదు, డెఫినెట్ గా అంతే కదా. సో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కొట్టుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం. దానికి వీకెండ్ వీక్ డే అని పెట్టుకుంటది. వీకెండ్ గారు, మరి ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేసే పరిస్థితి ఏంటండి? బ్యాలెన్సింగ్ అండి. ఇప్పుడు చూడండి, మనం నైట్ పడుకుంటున్నాం, నైట్ ఇప్పుడు సరే లేట్గా పడుకుంటున్నాం, ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. నైట్ షిఫ్ట్ ఉండే వాళ్ళకి ఇంకా లైఫ్ లో ఏదో ఒక ఇష్యూ కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్న మార్చుకోవాలి కరెక్ట్ వేలో. పోనీ నైట్ షిఫ్ట్స్ అనేది ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది అని తెలుసు, బట్ ఆహారం కూడా ఇంకా దెబ్బతినేలాగా తిని రకరకాల ఆలోచనలతో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంకా కంప్లీట్ 100% రాంగ్ చేసుకుంటున్నారు లైఫ్. మనకున్న పని బట్టి మన లైఫ్ స్టైల్ ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. లేట్ గా పడుకుంటున్నాం, లేట్ గా లెగుస్తున్నాం, లేచిన వెంటనే ఏం చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ గట్ క్లీన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి మీ టైం షెడ్యూల్ని బట్టి. మీరు ఇండియా టైమింగ్కి అండ్ మన వాతావరణానికి అపోజిట్లో వెళ్తున్నారు. ఆరోగ్యం అనేది 100% ఛాన్సెస్ ఉన్నాయి పాడవడానికి. మీరు నెగ్లెక్ట్ చేయదు దయచేసి. లేట్గా పడుకున్నా లేట్గా లేచండి, టైంకి లేగండి. 6 hours డీప్ స్లీప్ అన్న పెట్టుకోండి మీరు లేచిన తర్వాత. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మార్నింగ్ వెళ్తూ వస్తే నిద్ర లెగిసిపోతాం, అందరూ ఇంట్లో తిరుగుతూ ఉంటారు, మనకి డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్ చేసుకుందాం అన్నా సరే ఉండలేదు నిద్ర. సో ఆ నిద్ర డిస్టర్బెన్సెస్ వల్ల వీళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్,
హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఏదో ఒక ఈసీజీ కరెక్ట్ లేదు, హార్ట్ పంపింగ్ ప్రాపర్గా లేదని చెప్పేసి, చెస్ట్ దగ్గర బర్నింగ్ అనిపించి ఒకరొక కంప్లైంట్తో వస్తుంటారు మన దగ్గరికి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీ వర్క్ స్టైల్ని బట్టి మీ ఆహారపు అలవాట్లు కానీ, మీరు ఫిజికల్ యాక్టివిటీ కానీ లేదు అంటే మీకు ఖచ్చితంగా మీరు వర్క్ని చేసుకోండి. బట్ లేచిన వెంటనే ఫస్ట్ గట్ హెల్తీగా చేసుకొని, దాని తర్వాత క్లీన్ చేసుకొని, యోగా చేసుకొని, టైంకి ఫుడ్ తినండి, నీళ్ళు ప్రాపర్గా తాగండి, ఇలా మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ఓవర్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్యాపీనెస్ లేదు బాడీలో, నెగిటివ్కి ఎక్కువ వెళ్ళిపోతాం మనం. ఆ నెగిటివిటీ తగ్గించుకోండి, హ్యాపీగా ఉండండి. అట్లీస్ట్ మార్నింగ్ లేచి ఒక హార్ట్ అనేది మనకి 24 hours పని చేస్తూనే ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది తినేసి ఇది తినేసి 4 దిగితే మోషన్లో వెళ్ళిపోయి దానికి టెంప్ట్ అయ్యి క్రేవింగ్స్ అని తినేసి రకరకాల రోగాలు. హార్ట్ అనేది ఎంత పని చేస్తుందండి. దానికి మంచి ఫుడ్ ఇస్తే మంచి బ్లడ్ తీసుకొని మంచిగా కన్వర్ట్ చేసి శరీరాన్ని అంతా పంపించాలి. పాపం హార్ట్ మనం ఆలోచించాలి దాని గురించి. దానికి వీకెండ్ లేదు, వీక్ డే లేదు, ఒక సెకండ్ కూడా రెస్ట్ లేదు. సో కాబట్టి ఆ హార్ట్ని హెల్తీగా ఉంచాలంటే కొన్ని క్రేవింగ్స్, కొన్ని థాట్స్, కొన్ని నెగిటివ్ అవన్నీ ఆపేసేయండి, హెల్తీగా ఉంచండి అంతే. సో థింక్ హెల్దీ, ఆటోమేటిక్గా యూ విల్ బీ హెల్దీ అంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.